టు షో టైమ్. కనిపించగానే కవ్వించే కలర్ఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్. టైగర్ తో 3 సార్లు బాక్స్ ఆఫీస్ మీద దండెత్తిన ఈ చికినీ చమేలి అప్పట్లోనే అందాల రేస్లో ధూమ్ధామ్ చేసింది. నటిగా పనికిరావన్న వాళ్లే బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనిపించేలా చేసింది. బాలీవుడ్ టు మల్లీవుడ్ వయా టాలీవుడ్ వెళ్ళిన ఇండో బ్రిటిషర్ రూటే సెపరేట్. సో పెళ్లి తర్వాత మరీ సైలెంట్ గా సర్దుకుపోతున్న కత్రినా సినీ జర్నీ ఎలా సాగుతోంది? టేక్ ఏ లుక్. హాంకాంగ్ లో పుట్టిన కత్రినా కైఫ్ తండ్రేమో ఇండియన్ కాశ్మీరీ మొహమ్మద్ కైఫ్, తల్లి సుసన్న బ్రిటిషర్. 14 ఏళ్లకే మోడలింగ్ లో ఎంట్రీ ఇచ్చిన కత్రినాకి 5 సిస్టర్స్, 1 బ్రదర్. ఇక మోడలింగ్ నుంచి బాలీవుడ్ లోకి భూమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే మెర్రీ క్రిస్మస్ తో మొన్న ఈ మధ్య సౌత్ నార్త్ లో హిట్ మెట్టెక్కిన తను పెళ్లైనప్పటి నుంచి 3 సార్లు టైగర్ తో కలిసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది, దూసుకెళ్ళింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే కత్రినా టాలీవుడ్ కి ట్రావెల్ అయింది. మల్లేశ్వరి మూవీతో తెలుగు తెరపై వెలిగి వేడి పుట్టించింది. ఫైనల్ గా బాలీవుడ్ లో రాని సక్సెస్ ని మొదటి సినిమాతో టాలీవుడ్ లో హిట్ మెట్టెక్కింది. కత్రినా తన కెరీర్ లో 2 సినిమాలు చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ మూవీ సర్కార్ లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మై ప్యార్ కియో కియాలో సల్మాన్ తో జోడీ కట్టి ప్రేమలో పడింది. ఫైనల్ గా బాయ్ ఫ్రెండ్ తో పాటు సక్సెస్ ని కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో ప్రేమ, అది విఫలమయ్యాక 2021లో విక్కీ కౌశల్ తో పెళ్లి. మొత్తంగా లైఫ్ లో సెటిల్ అయి సైలెంట్ గా సినిమాలు చేస్తోంది కత్రినా. కత్రినా కెరీర్ బిగినింగ్ లో 1 హిందీ మూవీ, 1 తెలుగు సినిమా, ఇలా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ పోయింది. తరువాత మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అయితే బాలయ్యతో కలిసి అల్లరి పిడుగులో అదుర్స్ అనిపించింది. అదే టైంలో హమ్కో దివానా కర్ గయా, నమస్తే లండన్ లాంటి హిట్స్ కూడా వచ్చాయి. పార్ట్నర్ లో గోవిందా సరసన మెరిసిన కత్రినాకి వరుసగా హిట్స్ వెల్కమ్ చెప్పాయి. అయితే సైఫ్ అలీ ఖాన్ తో తను చేసిన రేస్ ఓ రేంజ్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఫైనల్ గా ఈ గ్లామరస్ గర్ల్ గోలా నార్త్ లో పెరిగిపోయింది. సింగీస్ కింగ్ తో కాసుల వర్షం కురిపించిన కత్రినా హెల్లో యువరాజ్ లో కూడా కలర్ఫుల్ గానే మెరిసింది. ఆ తరువాత బాడీ గార్డ్ సేమ్ జర్నీ కంటిన్యూ చేసింది. బాడీ గార్డ్ లో కూడా సింగిల్ సాంగ్ తో ఎప్పట్లానే కవ్వించి ఫోకస్ అయింది. మొదటి నుంచి గ్లామరస్ క్వీన్ గానే పాపులర్ అవుతూ వచ్చింది. న్యూయార్క్ మూవీలో ఆర్టిస్ట్ గా ఫోకస్ అయిన కత్రినా బ్లూ మూవీలో కాసేపు మెరిసింది. ఆ తర్వాత అజజ్ ప్రేమ్ కి గజజ్ ప్రేమ్ కహానీతో రణబీర్ కపూర్ కి జోడీగా కెరీర్ ని గాడిలో పెట్టుకుంది. అంతేకాదు అప్పట్లో ఈ హీరోతో కూడా ప్రేమలో పడిందనే టాక్ వచ్చింది. దే ధనాధన్ మూవీతో కితకితలు పెట్టిన కత్రినా తర్వాత రాజనీతి మూవీలో కీ రోల్ ప్లే చేసింది. ప్రకాష్ జూ మూవీలో సోనియా గాంధీని పోలిన పాత్ర పర్ఫెక్ట్ గా సూట్ అయింది. ఈ ఫిల్మ్ తో ఒక్కసారిగా నటిగా తానేంటో తాను ప్రూవ్ చేసుకుంది గ్లామర్ క్వీన్. కత్రినా చేసిన మూవీస్ లో సక్సెస్ కాకుండా తనకి స్పెషల్ ఇమేజ్ తెచ్చిన మూవీ మాత్రం తీస్మార్ ఖాన్. ఇందులో షిలాకి జవానీ సాంగ్ ఇండియన్ సినిమాని ఓ ఊపు ఊపేసింది. తర్వాత జిందగీ నామిలే దుబారాతో నటిగా మార్కులు కొట్టేసిన తన కెరీర్ లో మాత్రం షీలా సాంగ్ ఐటమ్ బాంబ్ లా పేలింది. మలయాళ బాడీగార్డ్ హిందీ రీమేక్ లో కూడా తన బాయ్ ఫ్రెండ్ సల్మాన్ సరసన మెరిసింది. తర్వాత మేరే బ్రదర్ కి దుల్హన్ లో కూడా క్యూట్ గర్ల్ గా కనిపించింది. ప్రెజెంట్ ధూమ్ 3 దోస్తానా 2లో నటిస్తున్న తను మొన్న ఈ మధ్య హృతిక్ తో అగ్ని-10లో చేసిన చికినీ చమేలితో కూడా ఇండియన్ సినిమాని షేక్ చేసింది. ఇది గ్లామర్ క్వీన్ కత్రినా కైఫ్ సినీ జర్నీ. మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.